గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో ప్రధానంగా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించిన వార్తలే మొత్తం పత్రికలన్నింటిలో కూడా తీసుకున్నాయి. అయితే అభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి, వ్యవసాయానికి బడ్జెట్ ఊతం ఇచ్చే విధంగా, సపోర్ట్ చేసే విధంగా ఉంది. అయితే మధ్యతరగతి తర్వాత ఎగువ మధ్యతరగతి మాత్రం ఎలాంటి సపోర్ట్ చేసే విధంగా, హెల్ప్ చేసే విధంగా లేదు. ఒకటి. రెండవది, కొత్తగా ఏర్పడినటువంటి తెలుగు రాష్ట్రాలకి ఈ బడ్జెట్ నిరాశపరిచింది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న సీఎం కేసీఆర్ ఇది సాదాసీదా బడ్జెట్, ఇది కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ప్రస్తావన లేదని చెప్పి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ప్రధానంగా ఉన్నటువంటి ఈ వార్త. ఈ అంశంపై చర్చించేందుకు మనతో స్టూడియోలో బీజేపీ నుంచి ఆచార్య గారు, తర్వాత సిపిఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంఠ రంగారెడ్డి గారు, ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోల ఆనంద్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆనంద్ భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. మీకు ఎట్లా అనిపిస్తుంది బడ్జెట్? ముఖ్యంగా వాళ్ళు గ్రామాలకి, వ్యవసాయానికి, దేశానికి వెన్నెముక ఉన్నటువంటి ఈ రెండు రంగాలకు మేము వాటికి ఊతం ఇచ్చే విధంగా, వాటికి సపోర్ట్ చేసే విధంగా మేము బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? మిత్రమా సంగప్ప, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, మిత్రులకు, V6 ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఫిబ్రవరి 29 ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి బోనస్ లాంటిది. ఫిబ్రవరిలో సాధారణంగా 28 రోజులు మాత్రమే ఉంటాయి. అలాంటి బోనస్ వాతావరణాన్ని కూడా ప్రధానమంత్రి గారు చెప్పుకున్నటువంటి పరీక్షా సమయంలో సద్వినియోగపరచుకోకపోతే విద్యార్థి ఏమవుతాడు? నిక్కచ్చిగా పరీక్షలో వెనుకబడిపోతాడు. గత 3 సార్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రచారానికే ప్రథమ పీట వేసేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో అరుణ్ జైట్లీ గారు ప్రతిపాదించినటువంటి బడ్జెట్ క్రమక్రమంగా నిరుపేద అట్టడుగు ప్రజానీకం యొక్క సంక్షేమాన్ని మొండి చేయి చూపేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చి ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నది అనే వాస్తవం రానున్న 3-4 నెలల తర్వాత నుంచి క్రమక్రమంగా ప్రతి పౌరునికి, దానికి ప్రజ్ఞ, విజ్ఞానం, జ్ఞానం అవసరం లేదు, ప్రతి పౌరునికి అప్పుడు బోధపడుతుంది. అప్పుడు మాలాంటి వాళ్ళ నుంచి వ్యక్తమైనటువంటి, కొంచెం తీక్షణంగా పలికినటువంటి వారి నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల యొక్క సరళిని సామాన్య ప్రజానీకం కూడా అర్థం చేసుకోగలుగుతారు. అందరికీ అన్ని వడ్డించగలము అనేటువంటి భ్రమలు కలిగించి అందరికీ వడ్డించారు. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. అందరికీ ఎడాపెడా వాయింపు మాత్రం జరగబోతున్నది. ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి దాటడం కోసం సహజంగా భారతీయ జనతా పార్టీ భావజాలంలో, వారి వ్యూహంలో సమసమాజం, సామ్యవాద లక్షణం అనేటువంటిది కోరుకుంటే అత్యాశ అవుతుంది. కానీ ఉన్న వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతులాకుతలం అవుతున్నప్పటికీ కూడా భిన్న భావాలు, భిన్న పరిస్థితులు, భిన్న వనరులు, భిన్న శక్తులు ఉన్నటువంటి భారతీయ ఆర్థిక శక్తిని 2008 నుంచి ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది 2014లో మేము వదిలిన తర్వాత వారికి అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో కూడా విఫలమయ్యారు. కానీ చివరికి మేము సమకూర్చి పెట్టినటువంటి ఆధారమైంది. మేమిచ్చిన ఉపాధి హక్కు ఆధారంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా మాత్రమే గ్రామీణ ప్రజానీకాన్ని, గ్రామీణ వ్యవసాయ నీటిపారుదల రంగాన్ని చేరుకోగలమనేటువంటి వాస్తవం వారికి ద్యోతకం అవుతుంది. ఈ రీతిలో చేసేటువంటి ప్రయత్నం కనిపించినా కానీ వారి నుంచి మాత్రం అందరికీ అన్ని రకాలుగా భారం మోపేటువంటి పరిస్థితి వచ్చింది. అవకాశాలను సద్వినియోగపరచుకోలేకపోయారు. వారికి జనరల్ గా మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు చెప్పేది కేవలం గ్రామాల అభివృద్ధి కోసం 1.77 లక్షల కోట్లు, అంటే 1,77,000 కోట్లు మేము కేవలం గ్రామాల అభివృద్ధి కోసం పెట్టామని చెప్పి వాళ్ళు నిన్న బడ్జెట్లో చూపించారు. అదేవిధంగా రైతు ఆదాయం జస్ట్ 22 వరకు డబుల్ చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు పక్కా స్పెసిఫిక్గా చెప్తున్నారు. మీరు జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు నిరుపేదలకు, గ్రామాల అభివృద్ధికి, గ్రామీణ ప్రజలకి బాగు చేసే విధంగా లేదు అంటున్నారు కదా, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? నేను ఒక్క మాట చెప్తానండి. 2014లో యూపీఏ ప్రభుత్వం కొనసాగుతూ పదవీ విరమణ చేసే సమయానికి రోజుకు 73 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నటువంటి వాస్తవాన్ని స్వయంగా నిన్న లోక్సభ సాక్షిగా, లోక్సభలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రస్తావన చేశారు. దానిని వారు ఇవాళ ఏం ప్రతిపాదన చేస్తూ ఉన్నారు?
రోజుకు 73 కిలోమీటర్లు సిద్ధమయ్యేటువంటి అలనాటి రోడ్లను ఇక నుంచి రోజుకు 100 కిలోమీటర్ల రోడ్డు నిర్మించబోతున్నాము అనేటువంటి వాస్తవం చెప్పుకొచ్చారు. ఆ రకమైనటువంటి ఎత్తుగడ చూపిస్తా ఉన్నారు. అంతేకాకుండా 2 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చిన నీటిపారుదల రంగాన్ని ఆదుకోవడానికి ఆస్కారం లేని రీతిలో ప్రాజెక్టులు సిద్ధమై ఉన్నాయి, ప్రాజెక్టుల అవసరాలు సిద్ధమై ఉన్నాయి. కానీ 20,000 కోట్ల రూపాయల నిధిని ఆశ చూపిస్తూ మేము నీటిపారుదల రంగంలో నదుల నుంచి వచ్చే ప్రతి బొట్టుని వ్యవసాయం కోసం సద్వినియోగపరచబోతున్నాము అనేటువంటి భ్రమలు చూపిస్తున్నారు. ప్రచారంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి చాతుర్యం గ్రామీణ ప్రజల యొక్క నిజమైనటువంటి అవసరాన్ని తీర్చగలుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా వారు చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఉన్నాయన్నీ కూడా దారి మళ్లింపులు, వడ్డింపు, ఏదైనా ఒక ప్రోత్సాహక వడ్డింపులు ఉంటే వాటన్నింటినేమో సంపన్న వర్గాలకు, పెట్టుబడిదారీ వర్గాలకు, చివరికి మధ్యాహ్న భోజనంలో కూడా మిత్రమా దయచేసి పరిశీలించుకోండి. మధ్యాహ్న భోజన పథకంలో కూడా కేటాయింపులు కోత విధించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్ల యొక్క నిధుల మొత్తం తగ్గించిండ్రు. ఈ రకమైన రీతిలో ఈ పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో వాటన్నింటిని వీరు ఎలా సమకూర్చుకోగలుగుతారు ఈ తగ్గింపు కేటాయింపుల ద్వారా అనేటువంటిది దయచేసి ఆత్మపరిశీలన వారు చేసుకుంటే వారికి మేలవుతుంది, దేశంలోని 80% ప్రజలకు మేలవుతుంది. ఓకే, మీ దగ్గరకు వస్తారు రంగారెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఇది దేశ ప్రగతి నిరోధకంగా, దేశ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ అనేది లేదు. అది మొత్తం సమాజానికి, తర్వాత పేద వర్గాలకు, రైతులకు, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే పద్ధతిలో ఈ బడ్జెట్ అనేది లేదు. మొన్న రైల్వే బడ్జెట్ కూడా అదే రకంగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగానే తెలుగు రాష్ట్రాలకు ఏమీ ప్రాధాన్యత ఇవ్వకుండా దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇవాళ 52% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడే మన దేశంలో జీవనం గడుపుతూ ఉన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభానికి గురైంది. ఎప్పుడూ లేని విధంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వ్యవసాయ రంగానికి కొద్దిగా ఏదో ఎక్కువగా కొన్ని పద్ధతులు పెంచి బడ్జెట్లో ఎక్కువ పెట్టామని చెప్తా ఉన్నారు తప్ప వ్యవసాయ రంగం అభివృద్ధి కావటానికి, రైతులు సంతోషంగా ఉండటానికి, రైతు యొక్క పంటలకి, వాళ్ళ యొక్క ప్రాణాలకి ఒక భరోసా కల్పించేటువంటి విధంగా, రక్షణ కల్పించేటువంటి పద్ధతుల్లో ఈ కేటాయింపులు అనేవి లేవు. కాకపోతే కేటాయించారు కొంత అదనంగానే, అది కూడా ఏమాత్రం సరిపోదు. పంటల బీమా పథకం ఉంది. పంటల బీమా పథకానికి కేటాయించినటువంటి డబ్బు చూస్తే ఏంటంటే అది 10,000 కోట్ల లోపే ఉంది అది. కాబట్టి అది ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితి. 5,500 కోట్లు ఏమి కేటాయించారు. కాబట్టి ఏంటంటే వ్యవసాయ రంగం విషయంలో ఇంకా దానికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది జాతీయ ఉపాధి హామీ పథకం. ఇది 2006 సంవత్సరంలో అప్పుడు 80 రూపాయలు కూలీ ఉంటే 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు 165 రూపాయలు కూలీ ఇవ్వాలని కేవలం కేటాయించింది ఏంటంటే 35,500 కోట్లు మాత్రమే. 35,500 కోట్లు అంటే ఆ లెక్క ప్రకారంగా చూస్తే ఏంటంటే 60,000 కోట్ల పైన కేటాయించాలి. ఇది ఈ రకంగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వాళ్ళ సంక్షేమానికి కోత పెట్టారు. ఇవాళ ఎస్సీలకు చూస్తే 16.6% కేటాయించాలి, కానీ 7% మాత్రమే కేటాయించారు. 52,470 కోట్లు దానికి కోత పెట్టడం అనేది జరిగింది. ఎస్టీ ప్రణాళిక వ్యయంలో చూస్తే 4.4% కేటాయించారు, 8.6% కేటాయించాలి. 24,000 కోట్ల రూపాయలు వాళ్ళ కోత పెట్టడం అనేది జరిగింది తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకు ఏమాత్రం కూడా ప్రాధాన్యత రంగాలకు, సామాజిక వర్గాలకు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఏమాత్రం కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని విభజించారు. విభజన చట్టంలో ఏం చెప్పారు? ఆ 2 రాష్ట్రాలు నిలదొక్కునేంత వరకు కూడా కేంద్రం ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ ప్యాకేజీ కానీ తర్వాత ఆ రకంగా ఇస్తామని చెప్పన్నారు. కానీ ఆ ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, తర్వాత తెలంగాణకు కూడా ఇవ్వలేదు. తెలంగాణ ఉన్న ప్రాజెక్టులకు ఏమాత్రం కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ 1 సంవత్సరంన్నర కాలం నుంచి తీవ్రమైనటువంటి కరువు, ఇవాళ పంటలు లేవు, తర్వాత వలసలు పోతూ ఉన్నారు.
అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆకలి చావులకు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు బీహార్ రాష్ట్రంపై ఎన్నికల ముందు 1,60,000 కోట్ల రూపాయలని ప్రకటిస్తావు, తర్వాత పంజాబ్ కేటాయిస్తావు ఎన్నికలు ఉన్నాయని, కాశ్మీర్ కేటాయిస్తావు. కానీ ఈ రాష్ట్రాలను విడగొట్టడం వరకేనా మీ బాధ్యత? వీటిని అభివృద్ధి చేసే విషయంలో మీకు ఏమన్నా బాధ్యత లేదా? కాబట్టి తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం ఈ బడ్జెట్లో కానీ మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్లో కూడా పెట్టడం అనేది జరిగింది. ఇవాళ నిరుద్యోగ సమస్య ఏం చూపిస్తున్నారు? ఇవాళ కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఏం రకమైన చర్యలు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కొరకు ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ ఒక్కొక్కరికి 1 కోటి మందికి ఏంటంటే 1700 వస్తుంది. ఆ 1700 వాళ్ళు నేర్చుకునేది ఏంది, వాళ్ళు బాగుపడేది అనే సమస్యగా ఉన్నది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నిరుద్యోగుల విషయంలో కానీ, వెనుకబడిన ప్రాంతాల విషయంలో కానీ, తెలుగు రాష్ట్రాల విషయంలో కానీ, వ్యవసాయ రంగానికి కానీ, తర్వాత వ్యవసాయ కూలీలకు కానీ, కార్మికుల విషయంలో కానీ ఏ రకంగా కూడా న్యాయం చేసేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ అనేది లేదు. కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రం లాభం చేసే విధంగా FDIని అనుమతిస్తూ ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లలో 100%. అంటే ఇక విదేశీ ఫుడ్ తినాలి, మనం విదేశీ ఫుడ్ తినాలి. ఇలా బీమా రంగంలో FDIని అనుమతిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఏజెంట్లకు కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళకి ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు పెద్దపీట వేసిండ్రు. సామాన్య మధ్యతరగతి వ్యవసాయదారులకు మాత్రం తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకసారి ఆచార్య గారు మీరు ఎట్లా సమర్థించుకుంటారు ఈ రెండు విమర్శల్ని? ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ అనేక సంవత్సరాలుగా వివక్షకు గురైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆ రంగాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతోటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే మరి ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు స్వాగతించాల్సింది. ఎందుకంటే ప్రధానంగా అనేక సంవత్సరాల బడ్జెట్ మనం పరిశీలించినప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నీటిపారుదల రంగాలకే కానీ, లేకపోతే తాగునీటి విషయంలోనే కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికే కానీ మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలకు భేదభావం లేకుండా అన్ని రాష్ట్రాలను సమదృష్టితోటి అన్ని ప్రాంతాలన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, మంచినీరు, విద్య అన్నిటి అంశాలను కూడా కూలంకషంగా ఆలోచించి రైతు సంక్షేమానికి 36,000 కోట్లని కేటాయించి, సాగునీటికి 20,000 కోట్లను కేటాయించి, అదేవిధంగా AIBP కింద 17,000 కోట్లను కేటాయించి అనేక విధాలుగా భూగర్భ జలాల పెంపు, ఇట్లా రైతుల యొక్క రుణాలు 9 లక్షల కోట్ల రూపాయలు ఇలా రైతాంగం బయట అప్పులు తెచ్చుకుంటారని ఇదే పెద్దలు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇలా తక్కువ ధరలకు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నటువంటి తీసుకోవాలని చెప్పి రైతాంగానికి 9 లక్షల కోట్ల రూపాయలు రుణ రూపేణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి 1,77,000 కోట్ల రూపాయలు ఇలా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి లేక గ్రామాల నుంచి అనేక విధాలుగా ప్రభుత్వాలు నిధులను సేకరించుకోవడమే తప్ప తిరిగి గ్రామాలకు ఇచ్చినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. ఇలా గ్రామీణాభివృద్ధికి కూడా ఇలా 1,77,000 కోట్ల రూపాయలు కేటాయించి ఒక గ్రామీణ వ్యవసాయ భారతానికి ఇలా ఒక పెద్దపీట వేసినటువంటి సందర్భంగా నేను అనేదంటే కేటాయింపులు రానటువంటివి చెప్పాలి, కానీ కేటాయించినవి కూడా చెప్పకుండా ఇలా ఏ రకంగా చేసినా దాన్ని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా మరి ఈ రకంగా ఇలా 70 కిలోమీటర్లు ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ వేస్తే దాన్ని ఇంకా 30 అంటే మోర్ దెన్ 30% పెంచి గ్రామాలలో రోడ్లు వేయాలని. అదేవిధంగా నేషనల్ హైవే ఇదే UPA ప్రభుత్వం ఉన్నప్పుడు 14 కిలోమీటర్లు రోజుకు చేస్తే ఇలా 100 కిలోమీటర్ల దాకా కూడా నేషనల్ హైవే రోడ్లు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలా నేషనల్ హైవే రోడ్లు కానీ లేకపోతే అనేక విధాలుగా ఇలా ప్రభుత్వం అనేక రంగాల్లో ముందుకోవాలనేటువంటి దృక్పథంతో చేస్తుంది.
ఇలా నిజంగా కూడా ఇప్పుడు రవాణా రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేసిన తర్వాత వాళ్ళు టోల్ పెట్టి టోల్ విపరీతంగా ఇలా అభివృద్ధి జరగాలంటే టోల్ లేకుండా ఈ టోల్ వ్యవస్థను తీసుకొచ్చింది మేమే కాదు కదని. టోల్ వ్యవస్థను తెచ్చింది గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా టోల్ వ్యవస్థ తెచ్చింది ఉంది కదా. ఇలా అభివృద్ధి జరగాలంటే కేవలం ఒక పక్క రోడ్ వేసి ఇంకో పక్క వేయకుంటుంటే కాదు కదా. దాని నుంచి కొంత డబ్బును సేకరించి ఇంకో ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. మీరు ప్రజల మీద భారం వేయకుండా ప్రజల మీద భారం వేయకుండా మేము మా దగ్గర ఏం చెప్పారు ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పారంటే తీసుకొస్తారు నిధులు. ప్రజల మీద భారం వేయకుండానే సంపన్నుల మీద పన్నులు వేస్తాము, కార్పొరేట్ సెక్టర్ సంపన్నుల మీద వేయాల్సినటువంటి విధంగా నల్లధనం. ఇవాళ విదేశీ బ్యాంకుల్లో 15 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉన్నది. మన దేశంలో కొంతమంది అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నారు. ఇప్పటి వరకు 15 రూపాయలు తీసుకొచ్చారు. వాళ్ళ జోలికి పోవటం లేదు. ఎందుకు పోతలేరు? ఇప్పటికీ ఏమన్నా ఒక్క 100 రూపాయలను తీసుకొచ్చారా మీరు? 100 రూపాయలు తీసుకొచ్చిన దాని మీద చర్యలు ఏం తీసుకుంటున్నాం, ఎట్లా ప్రయత్నం? తర్వాత ప్రతిపక్షాలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గితే ఆయిల్ ధరలు మీరు తగ్గించకుండా 4,50,000 కోట్ల రూపాయలు 7 సార్లు నిన్న మొన్న తగ్గినాయి. ఈ రోజు కూడా తగ్గింది 3 రూపాయలు తగ్గిస్తున్నాం తప్ప ఇప్పుడు ఎంతవరకైనా పారదర్శకంగా చేస్తున్నామా లేదా అనేది చూడాలి. 4 లక్షల కోట్ల రూపాయలు ఇలా ఉన్నటువంటి బడ్జెట్ ని గ్రామీణ ఇలా మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని స్వాగతించాలి. మీరు గ్రామీణ ప్రాంతాల గురించి పదే మాట్లాడతారు, వ్యవసాయం గురించి మాట్లాడతారు. వ్యవసాయం చేస్తే కూడా మీరు ఇలా అనుకూలంగా మాట్లాడకపోతే వ్యతిరేకించడం కాదు కదా. బడ్జెట్ లో 20% నిధులు స్థానిక సంస్థలకు కేటాయించాలి. 20% నిధులు మీరు కేటాయిస్తా ఉన్నారా? లేదు. తర్వాత ఏంటంటే వ్యవసాయ రంగం అనేది 60 సంవత్సరాలుగా ఎప్పుడు కేటాయించినంత వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు మీరు కేటాయించినవి ఏమన్నారు? సంక్షోభం నుంచి రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కేటాయించలేదు అన్నారు. 30,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు అనేక విధాలుగా కేటాయించడం జరిగింది. ఇలా తెలంగాణకు కూడా అనేక మార్గాలకు కొత్త రైళ్లకు చెప్పండి. జిల్లాకే 300 కోట్లు చెప్పండి. మీరు ఎక్కడ వచ్చినాయంటే కరువు, అతివృష్టి, అనావృష్టి తోటి కొత్త రాష్ట్రాలు మన ప్రాణాయిత చేవేళ ఉంది. ప్రాణాయిత చేవేళకి కేటాయించిన ఆశ ఉండింది. అటు పాపం పోలవరం కూడా ఏమి లేదా? వాస్తవంగా పోలవరానికి 100 కోట్లు కేటాయించడం జరిగింది. దాన్ని ఇంకా ఎక్కువ 1000 కోట్ల ప్రాజెక్టులు 100 కోట్లు ఏమైతే మనం కేంద్ర బడ్జెట్ మీద చర్చిస్తున్నాం. ఆనంద్ భాస్కర్ గారు, ఆచార్య గారు చెప్పేది ఏంటంటే మొత్తం రైతులకు ఇప్పటిదాకా మేము చేసినంత సపోర్ట్ ఎవరు చేయలేదు, మేమే వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చాం. ఇప్పటిదాకా మాకు కేటాయించిన గతంలో ప్రభుత్వాలు కేటాయించినటువంటి నిధులు చూడండి, మేము కేటాయించట్లేదు చూడండి అని చెప్పి వాళ్ళు కంపేర్ చేసి చెప్తున్నారు. మిత్రమా సంగప్ప, అధికార పక్షాన్ని సమర్థించే బాధ్యతలో ఉన్న మిత్రులకు అంతకు మిక్కిలి చెప్పగలిగినటువంటి ఆస్కారం లేదు. చాలా సంకటం ఏర్పడింది వారికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి 3 బడ్జెట్ల అవకాశాల్లో వరుసగా పరీక్షల్లో విఫలమవుతూ వస్తున్నాము అనేటువంటి బెదురు ప్రధానమంత్రి మాటల్లోనే మొన్న కనిపించింది. నిన్న తాజాగా రుజువైపోయింది. వాటి ప్రభావాలు కూడా ఏ రకంగా ఉండబోతున్నాయి అనంటే ప్రాజెక్టుల వారీగా, ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా స్పందనలు వ్యక్తమవుతూ ఉన్న సమయంలో క్రమక్రమంగా అది సామాన్య ప్రజానీకానికి, స్థానిక అవసరాలకు, క్షేత్రస్థాయి అవసరాలకు సంబంధించినటువంటి అవగాహన వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వీరు సమర్థించుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడుతుందనేది వాస్తవం. గ్రామీణ భారతం వారికి అర్థం కాదు అని మరోసారి రుజువు చేసుకున్నారు. వ్యవసాయ రంగం అనంటే కేవలం బీమా సమకూర్చేటువంటి ప్రయత్నం ద్వారా 5 సంవత్సరాల్లో రైతు యొక్క ఉత్పాదక శక్తిని రెట్టింపు చేయగలమనేటువంటి భ్రమంలోకి వారు వెళ్ళారే తప్ప మౌలిక వనరుల సమకూర్పులో వారికి కావాల్సినటువంటి వ్యవసాయ అవసరాలను సమకూర్చడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి ముందు చూపు లేదు అనేటువంటి తేటతెల్లమైంది. ఈ వాస్తవ పరిస్థితులని ప్రజలు చాలా శరవేగంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా వారికి ప్రధానంగా కేవలం కార్పొరేట్ శక్తులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని అడుగులు వేసే లక్షణం ఉంది. బ్యాంకులు అస్తవ్యస్తం కాబోతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు అలనాడు ఇందిరాగాంధీ గారి
మహోన్నతమైన నాయకత్వంలో జాతీయకరణ జరిగినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేటు శక్తులు జొరబడబోతున్నాయి. ఇప్పుడు నా మిత్రులు చెప్పుకుంటున్నటువంటి రహదారుల పైన ప్రైవేటు వ్యవస్థ మాత్రమే రాజ్యమేలబోతున్నది. ఈ రకంగా వ్యవస్థలు అప్పుడప్పుడు అక్కడక్కడ అవసరానికి అనుగుణంగా వాడుకోవడం వేరు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పాదకతకి భిన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా మిగిలి 2008లో ఏర్పడినటువంటి ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి భారతదేశాన్ని సంరక్షించినటువంటి వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ ఉత్పాదక రంగాలను, ప్రభుత్వ రంగ సంస్థలని కేవలం అమ్మకం వస్తువులుగా మాత్రమే వారు చూస్తూ ఉన్నారు. ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి వీరి చేతుల్లో ఏ రకమైనటువంటి సూత్రము లేదు, ప్రయత్నము లేదు, కార్యక్రమం లేదు. కేవలం ఈ అవకాశాలన్నింటినీ దుర్వినియోగపరచుకోవడం ద్వారా మనకు ప్రమాదాలు పెంచేటువంటి ప్రయత్నమే వారు చేశారు అనేటువంటిది నికరంగా పరోక్షంగా వారు మున్ముందు ఒప్పుకోక తప్పదు. రైట్ సార్. ఒకటి అదొకటి. రెండోది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏదో మేము చౌక తక్కువ ధరతో ఇల్లు కట్టుకునే వాళ్ళకి మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి ఏదో చెప్పారు. తర్వాత అట్లాంటివి ఇప్పుడు సిమెంట్ రేటు పెరుగుతుంది, ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అనేది దొరకటం లేదు, ఇసుక ఖరీదు అయిపోయింది, సిమెంట్ ఖరీదు అయిపోయింది, ఐరన్ రేటు పెరిగే ఉన్నది. తర్వాత ఏంటంటే అన్నీ పెరిగిన తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళకు తక్కువ ధర కానంటే మీరు కట్టిస్తారా ఏమన్నా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా బాధ్యత తీసుకొని ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ఏమన్నా అందరికీ ఉంటే అది వేరే విషయం. అది స్పష్టంగా ఏం చెప్పలేదు. ఇండ్ల నిర్మాణానికి అవసరం ఉన్నటువంటి అన్ని వస్తువుల మీద ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు వాటిని తగ్గించకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళకు తక్కువ ధరకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారంటే అది మాటల్లో అది చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం అది ఏమాత్రం కూడా మనకు అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా రైతు క్షేమంగా ఉండాలంటే, రైతు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి. తర్వాత వ్యవసాయ పెట్టుబడులన్నిటి మీద సబ్సిడీ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలి. పంట నష్టపోతే ఆ పంటకు గ్యారంటీగా ఎకరా వారీగా, రైతు వారీగా, తర్వాత ఏంటంటే యూనిట్గా తీసుకోవాలి. ఇటువంటి అన్నీ కూడా కల్పించకుండా ఊరికనే ఏంటంటే మేము ఏదో ఇంత కేటాయించామని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప ఆ కేటాయింపులు ఎంతవరకు సరిపోతాయి? ఆ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి గ్యారంటీ మార్కెట్ సౌకర్యం ఏం కల్పిస్తూ ఉన్నారు? తర్వాత వ్యవసాయ రంగానికి ఉపయోగించేటువంటి వస్తువుల మీద, పరికరాలపైన మీరు ఏమాత్రం రాయితీలు ఇస్తూ ఉన్నారు? ఇవన్నీ ఏమీ లేవు. ఊరికనే ఏంటంటే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ ఆర్థిక నిపుణులు కానీ, తర్వాత ఏంటంటే సర్వే నివేదిక ఉంది, సర్వే నివేదికలు ఏం చెప్పారు, వ్యవసాయ నిపుణులు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటే అది న్యాయం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది మాటల గారడీలో, తర్వాత అంకెల గారడీ చూపిస్తూ ఏదో కలర్ సినిమా చూపించినట్టుగానే ఉన్నది తప్ప దానికి ఒక నిబద్ధత కానీ, ఒక శాస్త్రీయత కానీ దేశంలో వెనుకబడిన రాష్ట్రాలకు, ప్రాంతాలకు, వర్గాలకు, పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు, నిరుద్యోగులకి న్యాయం చేసే పద్ధతుల్లో ఏమాత్రం కూడా లేదు. అది వాస్తవం. అది రైట్. అజర్ గారు, వ్యవసాయ రైతులకి కాదు, చివరికి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కూడా ఎలాంటి ఈరోజు హౌసింగ్ విషయం మీరు ఏదైతే చెప్పారో, కేంద్ర ప్రభుత్వము సొంత స్థలం ఉంటే ఎక్కడైతే తన ఇల్లు నిర్మాణానికి 2.5 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చి పేద వర్గాలకు ఇళ్ళని ఇచ్చేటువంటి స్కీమ్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా కల్పిస్తే ఒక రూమ్కు సరిపడేటువంటి డబ్బులను కూడా కేటాయించేటువంటి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. హౌసింగ్ విషయంలో పన్ను రాయితీలని విపరీతంగా ఏదైతే 30 చదరపు మీటర్లు ఉన్నటువంటి దాన్ని 60 చదరపు మీటర్లు ఉన్న దానికి కూడా కేటాయించేటువంటి అవకాశాలను కూడా కల్పించడం జరిగింది. ఇలా కేవలము గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తే అనేక సంక్షేమ విషయాలలో అంతా కలర్ సినిమా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల వాస్తవాలను కలర్ సినిమా ఏదలుచుకుంటే రాష్ట్రాలను వారీగా గుర్తింపు చేసుకొని దానికి ఈ అన్ని ఏదైతే మేము అంబక్ డంబక్ చేసేటువంటి పరిస్థితులు ఉంటుండే. ఇలా వాస్తవాలని ఇక్కడ పొందుపరచడం జరిగింది, వాస్తవాలని కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీల విషయంలో తగ్గించడం జరిగిందని అన్నారు. 83,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు దానికి పెంచడం జరిగింది. పర్సెంటేజ్ చూస్తే ఇప్పుడు పర్సెంటేజ్ గత సంవత్సరం 83,000 కోట్లు ఉన్నాయి,
ఈ సంవత్సరం 1,00,000 కోట్లు చేశారు, తగ్గించారని అన్నారు, బ్రదర్, తగ్గించలేదు. ఇప్పుడు 16.6% వాళ్ళకి కేటాయించాలి, కేవలం 7% మాత్రమే కేటాయించడం జరిగింది. 52,450 అదే రేషియో ప్రకారం కేటాయించిండ్రా? గత ప్రభుత్వాలు వదిలేయండి, వాళ్ళు తప్పు చేశారు కాబట్టే కదా వాళ్ళని దూరం పెట్టారు. మీరు అదే బాటలో మీరెందుకు నడుస్తారు? ఎస్టీలకు చూస్తే 4.4% తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి, యూనివర్సిటీ మైనార్టీలకు అదే ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గతంలో అనేక సార్లు పెద్దలందరూ కూడా కోరడం జరిగింది ఎస్టీ యూనివర్సిటీ కావాలని. ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దాన్ని మీరు హర్షించాలనా లేదా? మీరు 2 రాష్ట్రాలకి గిరిజన యూనివర్సిటీ ఇచ్చామంటున్నారు. ఒకటి గిరిజన యూనివర్సిటీ, ఒకటి ఏంగానే సరిపోదు, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం. ఏనండి, ఇప్పుడు మీరు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఏం చెప్పారు? స్పష్టంగా ఏంటంటే ఈ రాష్ట్రాలు మొత్తం కూడా నిలదొక్కునే వరకు, అభివృద్ధి అయ్యేంత వరకు కేంద్రం ప్రతి ఏటా కూడా సహకరిస్తుంది, మీకు అవసరం ఉన్న బడ్జెట్ కేటాయిస్తామని చెప్పన్నారు. కానీ విడగొట్టడం వరకేనా మీ బాధ్యత? వాటిని బాగు చేసి అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ పైన లేదా? మీరు వరుసగా రాష్ట్రాలు ఉన్నటువంటి పేదలకు ఆరోగ్య బీమా కింద 1,00,000 రూపాయలు వాళ్ళ యొక్క ఆరోగ్య బీమాని తీసుకోవడం జరిగింది. ఇది దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ వర్తించింది. తెలంగాణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కావాలంటే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్రంలోనే ఉండే, కానీ అన్ని దేశంలో అంతటా లేకుండా కదా ఇవాళ 1,00,000 రూపాయల వరకు పేదలకు ఆరోగ్య బీమాను కల్పించింది. ఇది మంచిదా? ఎంతమంది వేసుకుంటే అంతమందికి వస్తుంది. దాంట్లో ప్రీమియం ఎంతైతే తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఉంటుంది దాన్ని కట్టుకున్నప్పుడు మళ్ళీ అందరికీ అవకాశం వస్తుంది కదా. 1,00,000 రూపాయలు ఇలా మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. 3,000 సెంటర్లలో తక్కువ ధరలకు ఔషధాలను అమ్మించేటువంటి దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇవన్నీ పేదలకు. ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కావాలంటే ఇన్సూరెన్స్ వీటితోటి అభివృద్ధి అయితే అవన్నీ వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, తర్వాత యాక్సిడెంట్ జరిగినప్పుడు, ప్రాణం పోయినప్పుడు ఉపయోగపడే స్కీములు మీరు చెప్పాయి. అది కాదు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, వాటికి అవసరం ఉన్నటువంటి నిధులు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే కరువు తీవ్రంగా ఉంది, అనేక మంది చనిపోతా ఉన్నారు, అనేక మంది వలసలు పోతా ఉన్నారు. అందుకే కదా గ్రామాలను ఎట్లా ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. స్టార్ట్అప్ కంపెనీ స్కిల్ ఇండియా దాన్ని భాస్కర్ గారు చెప్తున్నారు, చెప్పండి. లెవీ ఎత్తివేయటం వల్ల ఇవాళ మొత్తం కూడా రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు ధాన్యం పైన. తర్వాత ఎఫ్సిఐ అంతా రైస్ ఇండస్ట్రీ మూతపడతా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం వల్లనే కదా భారత ఆహార సంస్థలు మొత్తం కూడా ఇవాళ మూసేసే కార్యక్రమానికి తీసుకున్నారు వాళ్ళు. దానివల్ల రైస్ ఇండస్ట్రీ పోతుంది, రైతులు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర లేకుండా పోతా ఉంది. అది మీ పుణ్యమే కదా. 100% సబ్సిడీని మొత్తం కూడా తీసిపడేశారు లెవీ. ఆ లెవీ తీసేయడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతా ఉన్నాయి. రైట్. ఆనంద్ భాస్కర్ గారు, రైతు రుణాల కోసం 9 లక్షల కోట్లు ఎంకరేజ్ చేస్తున్నాము, అంతకంటే ఇంకేం కావాలి రైతులకి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంకేం కావాలనలే, ఇది ప్రవేశపెట్టిన ద్వారా రైతులు ఎప్పుడో దారి తప్పారు. ఆ విషయంలో మనము పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ప్రధానమైనటువంటిది విమర్శ కోసం చెప్పేటువంటిది కాదు, విశ్లేషణ కోసం మాత్రమే నేను ప్రస్తావన చేస్తూ ఉన్నాను. భారతదేశం గణతంత్ర రాజ్యం మాత్రమే కాదు, ఇది సమాఖ్య రాజ్యం. ఈ ఫెడరల్ వ్యవస్థలో సహకారాత్మక ధోరణితో మాత్రమే రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల నుంచి కేంద్రం మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు పెరిగినప్పుడు మాత్రమే రాష్ట్రాల యొక్క అభ్యున్నతి కోసం వారు అంకితమైనట్టుగా ఉంటుంది. రాష్ట్రాల హక్కు, రాష్ట్రాల నుంచి వసూలయ్యేటువంటి పన్నులతోటి ఏర్పడుతున్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో, ఆ ఫెడరల్ వ్యవస్థకి నేతృత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం వాటిలోని కొన్ని నిధులను వారి దగ్గర దాచిపెట్టుకొని వాటిని వారి కేంద్ర పథకాల కోసం వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మిగతా వాటిని న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు బదలాయించడం అనేటువంటిది అతి సహజమైనటువంటి సూత్రం. అందులో కూడా వారి అలక్ష్య ధోరణి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. 10 సంవత్సరాల యూపీఏ కాలంలో 33% నిధులు ఇచ్చేదాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ వచ్చినాక 44% నిధులను ఇవ్వడం జరిగింది. నేరుగా 10% నిధులను పెంచడం మేము. సంబంధించి కానివ్వండి, ఇప్పుడు ఫెడరల్ విధానంలో కాబట్టి స్ఫూర్తితోటే మేము 10% నిధులు అధికంగా ఇచ్చినాం. మీరు చెప్పాలి, ఎవరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు పలకలేదు. ఒక పలుకు నా 6 నిమిషంలో అయిపోతుంది, అంతటా మీ ఇష్టం వచ్చింది చెప్తున్నారు. దయచేసి ఆచారి చెప్పానా, నేను మీకు ఎప్పుడు అడ్డం రానే అన్నయ్య, దయచేసి వినండి. అయితే
ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి నిజంగా మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ వాస్తవాన్ని స్వీకరించాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సహజంగా ఉన్నటువంటి వనరులతో, మౌలిక వనరులతో, మిగులు బడ్జెట్తో దాని పునర్నిర్మాణ సమయంలో ప్రభుత్వ విధానపరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇస్తే చాలు, అభ్యంతరాలు అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలు. కానీ ఎప్పుడు మీరు తెలంగాణ పట్ల సవత్తడి ప్రేమతోటే, ఎప్పుడో ఒక శత్రుభావంతో చూడడం కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉంది. వీటి మూలంగా కొన్ని సంకటాలు ఏర్పడుతున్నాయి. వాటిని వారు ఉదారంగా వారి పరిధిలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి రీతిలో స్పందించడం అలవాటు చేసుకోకపోతే తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అక్కడక్కడ నడవడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడుతున్న వాస్తవం దయచేసి గమనంలోకి తీసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. పార్టీ నిధులు ఇవ్వడం అనేది పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అనేది తక్కువ చేయడం కాదు. ఇలా ఐఐటికి 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది, గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయడం జరిగింది, అదేవిధంగా నైసర్కు 25 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది నేను మీకు కోరేది ఏంటంటే ఫెడరల్ విధానంలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమదృష్టితో చూడాలని మీరు అన్నారు కదా, మరి ఈ 10 సంవత్సరాలు మీరు ఎందుకు ఆ ఆలోచనతో చేయలేదు? అయితే కేంద్ర ప్రభుత్వము 33% నుంచి 44% పెంచినటువంటి దాన్ని ఎందుకు మీరు ఫెడరల్ స్ఫూర్తిగా మీరు స్వీకరిస్తలేరు? దీన్ని ఇప్పుడు ఇంకోటి కూడా పెంచింది కాదా అది? సంగప్ప ఇప్పుడు చెప్పండి మిత్రమా, 14వ ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేసిందే యూపీఏ ప్రభుత్వం, ఏర్పాటు చేసిందే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక సంస్కరణల్ని, పన్ను సరళీకరణల్ని, రాష్ట్రాలకు నిధుల కేటాయింపును పెంచడాన్ని, గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థని, మున్సిపల్ వ్యవస్థని బలోపేతం చేయడానికి, వారికి నిధులను సమకూర్చడానికి కావలసిన అన్ని అడుగులు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. వారికి ఉండేటువంటి కట్టుబాటుని, చెప్పిన మాట కట్టుబడి ఉండడం అనేటువంటి కాంగ్రెస్ లక్షణం. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే అదనంగా అనేక సౌకర్యాలు వచ్చిండేటివి. తెలంగాణకు పన్నుల రాయితీలో, పన్నుల మినహాయింపులో, దాంతోపాటుగా వివిధ అనుమతుల మంజూరీలో ఇప్పటికే ప్రోత్సాహాలు అందుండేటివి కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే. అయితే కానీ వీటన్నిటిని అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీరు న్యాయంగా ప్రవర్తించకపోగా అడ్డంకులు సృష్టించడం ప్రమాదకరమని చెప్తా ఉన్నాను. గిరిజన విశ్వవిద్యాలయానికి కోటి రూపాయలు ఇచ్చి ఇవాళ గ్రామ పంచాయతీకి వస్తున్నాయండి. మీరు గిరిజన విశ్వవిద్యాలయానికి కోటి రూపాయలు ఇచ్చి, కోటి రూపాయలతో గిరిజన విద్యార్థులందరూ కూడా స్నాతకోత్తర విద్య అభ్యసించబోతున్నారు. 32 మంది ఎంపీలు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చిర్రు, ఏమేమి తెచ్చిర్రు అందరికి తెలుసు. అది ఇప్పుడు మన ఈ 2 రాష్ట్రాలు అయినాక చిన్న రాష్ట్రాలు అనేటువంటి అది తెలుసు కాబట్టి ఇలా జరిగింది కూడా చూస్తున్నట్టుంది. వాళ్ళకి చిన్న రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ మిత్ర పార్టీగా ఉన్నారు. వారు తర్వాత కొత్తగా మిత్రులుగా కాబోతున్నారు. ఇక్కడ ఉన్నవారు అధికారంలో ఉన్నవారు ఉంది కదా, కనిపిస్తుంది కదా. కాబట్టి ఏంటంటే మీ మిత్రత్వం అనేది తర్వాత మీ పార్లమెంట్ సభ్యులు మీరు అందరు కలిసి కేంద్రం మీద బలంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికైనా ఎందుకు మాకు వరుసగా రైల్వే బడ్జెట్ లో కానీ ఈ బడ్జెట్ లో కానీ అన్యాయం చేస్తా ఉన్నారు, అన్యాయం చేయడానికి కారణం ఏంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది గట్టిగా ఫైట్ చేయాలి. వీళ్ళు చిన్న రాష్ట్రాల పేరుతో మీరు కావాలని నిర్లక్ష్యం చేస్తుందా కేంద్ర ప్రభుత్వం? చిన్న రాష్ట్రాల పేరుతోటి కాదు, కొన్ని నిధులు రావాల్సింది ఉంది. ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి దాంట్లో పోలవరం విషయంలో కానీ లేకపోతే రాజధాని నిర్మాణం విషయంలో కానీ కొంత ఇంకా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు ఏదైతే మీరు చాలా రోజులు బాగా విమర్శిస్తున్నాయి. మోడీని తీసుకొస్తే రాజధానికి ఏదైనా ఇస్తారేమనుకుంటే ఇంత తట్టేడు మట్టి ఒక చెంబెడు నీళ్ళు ఇచ్చినారని చెప్పి అదే చేశారు. ప్రకటించారు. తెలంగాణ పరిస్థితి కూడా అదే ఉంది. థ్యాంక్ యూ ఆచార్య గారు, రంగారెడ్డి గారు, రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.